నమస్తే వెల్కమ్ టు థీమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్. సో ఇవాళ మంచి న్యూస్లో అయితే వచ్చినవి ఏంటంటే హనుమాన్ మూవీకి సంబంధించిన టికెట్స్ గురించి అయితే మంచి అప్డేట్ వచ్చింది. సో ఇక్కడ బుక్ మై షో వాళ్ళది వచ్చి దగ్గర 2 మిలియన్స్ టికెట్స్ ఏవైతే సోల్ అయినాయి అన్నమాట బుక్ మై షో నుంచే. సో స్టిల్ ఇప్పటికి హనుమాన్ మూవీకి సంబంధించిన ట్రెండింగ్ అయితే బాగా కొనసాగుతుంది అనమాట. దాని తర్వాత ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రం హనుమాన్ మూవీది అవుతుంది ఒకటి నిజాం సర్కిల్స్లోనే 13 crores సంపాదించిందంట 6 రోజుల లోపల అనేసి అయితే మంచి అప్డేట్ కూడా వచ్చిందన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఊరి పేరు భైరవకోనకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. దానికి సంబంధించిన ట్రైలర్ రివ్యూ కూడా ఆల్రెడీ చేసాయి, మీరు ఆ వీడియో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మూవీ కూడా ఈగల్తో పాటు February 9th వస్తుందన్నమాట. సో ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అవన్నీ కూడా తీసుకొస్తాను. ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్ గ్రౌండ్ పబ్లిక్ టాక్ మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి. తర్వాత నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ ఇంకొక అప్కమింగ్ సిరీస్ సంబంధించిన అప్డేట్ వచ్చి గ్లిమ్స్ వచ్చింది అనుకోవచ్చు. ఇది అహాల్ వచ్చిందనమాట. కల్పం 2 వచ్చిందనేసి ఫస్ట్ ఒక గ్లిమ్స్ లాంటి అయితే తీసుకొచ్చారన్నమాట అహాల్. సో పార్ట్ 1 అయితే మరి హారర్ థ్రిల్లర్ ఉండే కదా. సో ఇది సీక్వెల్ కూడా వచ్చింది, చూద్దాం దాని గురించి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యానిమికి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే షామన్ కింగ్ ఫ్లవర్ అవుతుందో మంచిగా ఉంది, పర్లేదు. అండ్ ఇక్కడ సిరీస్ అయితే బాగానే ఉంది బై. ఒకవేళ చేయాలి అనుకుంటే చేయండి. 2 episodes స్టార్ట్ అయినాయి, దబదబా చూసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గాడ్జిలా -1 ఏదైతుందో ఇప్పుడు -1 కదా, మైనస్ కలర్ కూడా తీసేసారు బై. దేవుడా ఏదైనా అయినా అనుకుంటున్నా. సో మన వాళ్ళు కలర్ లేకుండా కూడా వితౌట్ కలర్ బ్లాక్ అండ్ వైట్లో కూడా తీసుకొచ్చారన్నమాట ఈ మూవీని. సో బ్లాక్ అండ్ వైట్ రీమాస్టర్డ్ అని పెట్టారు ఫర్ 1 week అనమాట. అంటే స్పెసిఫిక్గా ఒక వారానికి ఈ మూవీని బ్లాక్ అండ్ వైట్ రీమాస్టర్ అనేది తీసుకొచ్చారు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే January 6th నుంచి February 1st దాకా ఈ మూవీ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మన దగ్గర ఉందో లేదో తెలియదు కానీ టికెట్స్ అయితే స్టార్ట్ అయిపోయినవి. టికెట్స్ ఆన్ సేల్ నవ్ అనేసి అయితే ఒక పోస్టర్ అయితే మన వాళ్ళు అప్డేట్ చేసారు. సో ఇక్కడ మన ఇండియాలో అయితే దొరకదు, ఇది జాపనీస్ వాళ్ళది. సో గాడ్జిలా ఫ్యాన్స్ ఎవరు అవుతుంటే ఇట్లా వెయిట్ చేయాలి ఇండియా సపరేట్గా ఇండియాలో అప్డేట్ రాగానే కంపల్సరీ పోతాను తీసుకొస్తాను. లేదంటే గిట్ట మీరు ఓటీటీలో చూసుకోవాల్సింది, ఇలా అమెజాన్ ప్రైమ్లోనో నెట్ఫ్లిక్స్లోనో మనం ఓటీటీలో చూసుకోవాల్సింది. అప్పుడు ఓటీటీ రివ్యూ చేస్తాయి. దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవి ఇవాళ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ ఇలా కలుసుకుందాం.